అందరికీ నమస్కారం. భాస్కర్ కిల్ ఛానల్కి స్వాగతం. అందరూ పదే చెప్తున్న ఈ మధ్యనే ఫేమస్ అయిన ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి పేరు ఏంటంటే మోనాలిసా భోస్లే. ఎవరి మోనాలిసా అనుకుంటున్నారా? ఆమె ఇంకెవరు కాదండి, లాస్ట్ టైం కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించిన అమ్మాయి. ఆ అమ్మాయి స్టోరీ ఏంటనేది అందరికీ తెలుసు. అనుకోకుండా సడన్గా ఆ అమ్మాయి చాలా ఫేమస్ అయిపోయింది. దాని తర్వాత సోనోజ్ మిశ్రా అనే ఒక ఆయన ఆ అమ్మాయితో సినిమా తీస్తానని చెప్పి ఆమెను తీసుకొచ్చి లైమ్లైట్లోకి పెట్టాడు. అప్పుడు కొన్నాళ్ళు ఆ సినిమా షూటింగ్ కూడా జరిగింది. సడన్గా ఆ అమ్మాయి ఏమైనా బాంబు పేల్చింది అంటే, ఒక ముస్లింని నేను పెళ్లి చేసుకున్నాను లేదా చేసుకుంటాను అని చెప్తూ నా మీద లైంగిక దాడి చేశాడని చెప్పి డైరెక్టర్ మీద కూడా చెప్పింది. అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా నా మీద ఇలాంటి పనులే చేశారని వాళ్ళ తండ్రిని కూడా ఆమె దూషించింది. ఇదంతా కూడా మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ కవర్ చేసి మనకు తెలుసు. అదే టైంలో అందరూ అనుకున్నారు ఏంటని, ఇంకా ఈవిడ లవ్ జిహాద్కి వెళ్తుంది, ఏ ఫ్రిడ్జ్లోనో ఎక్కడో తేలుతుంది అని. తర్వాత జరిగిన ట్విస్ట్ ఏంటి అంటే, ఆ అమ్మాయి ఆ పెళ్లి చేసుకునే టైంకి ఆ అమ్మాయి వయసు కేవలం 17 అంటండి. ఇప్పుడు అది ఎక్కడ జరిగింది? కేరళలో జరిగింది. కేరళలో ఉన్న ప్రభుత్వం ఏంటి? కమ్యూనిస్టు ప్రభుత్వం. వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు? ముస్లింలకు చేస్తారు. సో కావాలనే ఈ లవ్ జిహాద్ చేయాలని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్తో ఈ ప్రభుత్వమే అండగా ఉండి ఆమె పెళ్లి జరిపించింది. అఫీషియల్గా ఒక గవర్నమెంట్ ఫేక్ డాక్యుమెంట్స్తో ఒక ముస్లింకిచ్చి లవ్ జిహాద్ జరిపించిన ఘనత శ్రీ 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 కేరళ వారి ప్రభుత్వానికి చెందుతుంది. ఇప్పుడు దాని మీద విచారం జరిగి అసలు ఆ అమ్మాయి మైనర్ అని ఇప్పుడు తేలింది. దానివల్ల ఏమైంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న ముస్లిం అయిన ఫార్మన్ ఖాన్కి ఫోక్సో చట్టం అయ్యి ఆయన మీద కేసు పడింది. సరే, ఇదంతా బాగానే ఉంది, ఆయన మీద కేసు పడింది, ఇది ఇలా జరుగుతూనే ఉంది. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటేనండి, ఇప్పుడు ఆ మోనాలిసా మిస్ అయ్యింది. ఏం జరిగింది? ఫ్రిడ్జ్లోకి వెళ్ళిందా, లేకపోతే ఏమైనా సూట్ కేసులో ఇరుక్కుపోయిందా, లేకపోతే ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళింది అనేది ఎవరికీ తెలియదు. ఆమె స్వయంగా మిస్ అయిందని చెప్పి ఆమె యొక్క లవ్ జిహాద్ చేసిన భర్త ఆ ఫార్మన్ ఖాన్ అనేవాడు ఏం చెప్తున్నాడో ఒకసారి వీడియో చూడండి. सो फ्रेंड्स, मोनालिसा का पता नहीं लग पाया अजमेर में. मैं आज आ रहा हूँ जोधपुर में पता करेंगे. आज जोधपुर में होल्ड है हम लोग. तो आप किसी को पता लगे कि मोनालिसा कहाँ पे है या किसी ने कहीं पे देखा है, कोई भाई बहन हो, मेरे को बताए, मुझे मैसेज करें. ठीक है सर. ఎన్నిసార్లు ఎంతమంది ఎక్కడెక్కడ అమ్మా ఈ ముస్లింల యువకుల నుంచి హిందూ అమ్మాయిలు వాళ్ళని లవ్ చేసి పెళ్లి చేసుకొని లవ్ జిహాద్ గురికాకండి, మోసపోకండి పదే చెప్తున్నా. ఆఖరికి సెలబ్రిటీల దగ్గర నుంచి కింద ఉన్న అట్టడుగు హిందూ అమ్మాయిల వరకు మోసపోతూనే ఉన్నారు. ఇలా దేనికో ఒకదానికి వాళ్ళు బలి అవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ మోనాలిసా అనే అమ్మాయి ఏ సూట్ కేసులోనో దొరకకుండా, అసలు ఆమె ఎటువంటి హత్య కూడా కావించబడకుండా క్షేమంగా తిరిగి రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరం కూడా ఒకసారి ఆ భగవంతుని స్మరించుకుందామండి. జై శ్రీరామ్, జై హింద్.